గోకులంలో ఎంతో మంది స్త్రీలు ఉండగా ఎందుకు కన్నయ్య యశోదమ్మనే తన తల్లిగా ఎంచుకున్నారు? అసలు కంసుడు ఎవరు? కంసుడికి కృష్ణయ్యకు పూర్వజన్మలో ఉన్న విభేదమేమిటి? కంసుడు చేతిలో హతమైన దేవకి యొక్క ఆగ్ర సంతానికి ఉన్న శాపమేమిటి? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ద్వాపర యుగంలో అసురుడు కంసులు వంటి రాక్షసులు భూమిని బాగా పీడించేవారు, యజ్ఞాలు జరగకుండా చేసేవారు, ఋషులను బాధించేవారు. దాంతో భూమాత భరించలేకపోయింది. భూమి ఒక స్త్రీ రూపం కాబట్టి నేరుగా స్వర్గానికి వెళ్లి దేవతలను కలవడం సులభం కాదు. ఆమె ఆవు రూపం ధరించింది. సమస్త లోకాలు ఆవు అంటే పవిత్రంగా దివ్యమైనదిగా ధర్మానికి ప్రతక్కగా భావిస్తారు. అంతేకాకుండా ఆవుకి లింగభేదాలు ఉండవు. దేవతలు మరియు మహర్షులు ఆమెను గౌరవిస్తారు. బ్రహ్మదేవుని వద్దకు చేరడానికి కూడా ఇదే అనుకూలమైన రూపం. భూమి ఆవు రూపంలో బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని ఇలా శరణను కోరింది. ప్రభు, భూమిపై అధర్వం ఎక్కువైంది. అసురులు బాధపడుతున్నారు, నేను భరించలేకపోతున్నాను, నన్ను రక్షించండి అని వేడుకుంది. బ్రహ్మదేవుడు ఈ విషయం వినగానే ఆ ఔరూపంలో ఉన్న భూమాతని తీసుకుని దేవతలందరితో కలిసి విష్ణువు వద్దకు వెళ్లారు. అప్పుడు మహావిష్ణువు భూమినితో, నీ బాధ విన్నాను, నేను త్వరలో యాదవ వంశంలో అవతరించి కంసుడు మొదలైన దుష్టులని సంహరించి నీపై ఉన్న భారాన్ని తొలగిస్తాను, ధర్మాన్ని స్థాపిస్తాను అని మాట ఇచ్చారు. స్వామి యాదవంశంలో ఎందుకు అవతరించారు అంటే భూమి ఫిర్యాదు చేసిన కంసుడు, రాక్షసులు చాలామంది ఆద్వంశంలో పుట్టి దుష్టులుగా మారారు. కాబట్టి వారిని అంతంచడానికి స్వామి వారి మధ్యలోనే జన్మించాలి అని నిర్ణయించుకున్నారు. కంసుడు అంతక వంశానికి చెందినవాడు. ఆయన తండ్రి ఉగ్రసేనుడు, తల్లి పద్మావతి. ఆయన యాదవంశంలోనే పుట్టినప్పటికీ రాక్షస స్వభావం కలిగినవాడు. పూర్వజన్మలో కంసుడు కాలనేని అనే పేరు గల రాక్షసుడు. మహావిష్ణువు చేత చంపబడ్డాడు. కాబట్టి విష్ణువుపై కంసుడికి పూర్వజన్మ నుండే ద్వేషం కొనసాగుతుంది. కానీ కంసునికి అక్క దేవకి అంటే చాలా ఇష్టం. దేవకీ వివాహం యాదవ వంశానికి చెందిన వసుదేవునితో నిర్ణయించబడింది. పెళ్లి చాలా ఘనంగా జరిగింది. వివాహం పూర్తయ్యాక కొత్త వధువరులను రథంతో తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యాడు కంసుడు. నా సోదరి పెళ్లి రథాన్ని నేనే స్వయంగా నడపాలి. ఇదే నా సోదరి గౌరవార్థం, నా ప్రేమకు గుర్తు అని చెప్పి స్వయంగా రథసారథిగా వ్యవహరించారు. రథం మధుర వీడుల్లో వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా ఆకాశం నుంచి ఒక గంభీరమైన శబ్దం వినిపించింది. ఓ కంస, నీ సోదరి దేవకీ పుట్టే 8వ సంతానం నిన్ను సంహరిస్తాడు అని ఆకాశవాణి వినిపించింది. ఆకాశవాణి విన్న వెంటనే కంసుడు కోపంతో రగిలిపోయాడు. ఖడ్గాన్ని తీసి గర్జిస్తూ ఇలా అన్నాడు, ఏమిటి, నా సోదరి పుత్రుడు నన్ను చంపుతాడా? నేను అప్పటివరకు వేచి ఉండాలా? ఇప్పుడే దేవకిని చంపేస్తాను అని దేవకి భయంతో వణికిపోయింది. అన్నయ్య, నన్ను ఏమి చేయవద్దు అని కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు వసుదేవుడు తెలివిగా, కంస, నిన్ను చంపబోయేది పిల్లవాడు మాత్రమే, పుట్టగానే నేను నీకు అప్పగిస్తాను అని చెప్పాడు. ఆ మాటలు విని కంసుడు వారిని జైల్లో బంధించాడు. దేవకీకి పుట్టిన 6 సంతానాన్ని పుట్టగానే చంపేశాడు కంసుడు. ఆ 6 పిల్లలు పూర్వజన్మలో ప్రజాపతి మారీచి కుమారులు. వీరికున్న శాపం వల్ల కంసుని చేతిలో చావు సంభవిస్తుంది. దేవకీ వసుదేవుల 7వ సంతానమైన బలరాముడు యోగమాయ శక్తి ద్వారా రోహిణి గర్భంలో మార్చబడతాడు. రోహిణి వసుదేవుని యొక్క మొదటి భార్య. కంసుని వల్ల భయంతో ఈమె గోకులంలో ఉంటుంది. దేవకీ వసుదేవుల 8వ సంతానమైన కృష్ణయ్య పుట్టిన రాత్రి వసుదేవునికి ఒక ఆజ్ఞ వినిపిస్తుంది. అదేంటంటే గోకులంలో యశోదా నందుల ఇంటికి తీకం కృష్ణయ్యను తీసుకువెళ్లాలని, అక్కడ పుట్టిన యోగమాయను దేవకీ దగ్గరికి చేర్చాలని ఆ ఆజ్ఞ యొక్క సారాంశం. వసుదేవుడు అలాగే కృష్ణయ్యను తీసుకుని యమునా నది దాటి గోకులంలో యశోదకు పుట్టిన యోగమాయను దేవకి దగ్గర పెడతారు. కంసుడు యోగమాయను చంపడానికి ప్రయత్నించగా ఆమె దివ్య రూపంలో కనిపించి, నీ శత్రువు ఇప్పటికే పుట్టాడు అని చెప్పి ఆకాశంలో ఎగిరిపోతుంది. ఎందుకు కృష్ణయ్య ప్రత్యేకంగా యశోదమ్మని తన తల్లిగా ఎంచుకున్నారంటే, పూర్వజన్మలో నందుడు, యశోద ఇద్దరు వసుదేవుడు మరియు సురభిదేవిగా జన్మించి విష్ణువు తమకి కుమారుడిగా పుట్టాలి అని దీర్ఘకాలం నుంచి తపస్సు చేస్తూ ఉంటారు. వీరికి మహావిష్ణువు వరమిచ్చారు, వారి కొడుకుగా ఉంటాను అని.
ద్వాపర యుగంలో కృష్ణుడు వారి ఇంట పుట్టకపోయినా వారి చేతుల్లో పెరగాలని నిర్ణయించుకున్నారు. ఇది ఆ దంపతుల అనేక యుగాల పుణ్యఫలం. అందువల్ల కృష్ణయ్య వాళ్ల దగ్గర పెరిగారు.